హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సూర్ లా ట్యూటోరియల్స్. అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారు కదా? సో ఇప్పుడు ఈ వీడియోలో మనము ఎల్ఎల్బి 3 ఇయర్స్కి సంబంధించిన ఫస్ట్ సెమిస్టర్ పేపర్ 3 లా ఆఫ్ టాట్స్ దాని గురించి డిస్కస్ చేస్తాము. అలాగే లా ఆఫ్ టాట్స్లో మోటార్ వెహికల్ యాక్సిడెంట్ యాక్ట్, అలాగే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మొత్తం మీద మనము లా ఆఫ్ టాట్స్, అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ గురించి, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ గురించి, అలాగే ఈ మూడింటి నుంచి మనకి ఈ పేపర్లో ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏవి రెఫర్ చేయాలి, ఏవి మనం బాగా చదవాలి, సో మనకి ఫ్యూచర్లో ఏది యూజ్ అవుతుంది అనేది కూడా కంప్లీట్గా ఈ వీడియోలో నేను డిస్క్రైబ్ చేసి మీకు అందరికీ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో బేసిక్గా టాట్ అనేది ఒక సివిల్ రాంగ్ అండి. సో మీరు అది కూడా మస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. టాట్ అనేది సివిల్ రాంగు. సో ఇది బేసిక్ అనుకోండి, ఒక సివిల్ కేసెస్కి ఇది ఒక బేసిక్ లాంటి చాప్టర్. సో నేను ఇంకెందుకు లేటు, నేను డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోస్ మీరైతే చూస్తున్నారు అందరూ, చాలా సంతోషము. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకోటి ముఖ్య విషయం ఏమనగా, నేను ఏదైతే వీడియోస్ చేస్తున్నానో నేను పర్ఫెక్ట్ అని అనుకోవద్దండి. ఎందుకంటే నేను కూడా ప్రిడిక్ట్ చేస్తున్నాను డిఫరెంట్ ప్రీవియస్ పేపర్స్, అలాగే డిఫరెంట్ మెటీరియల్స్, మా ప్రిన్సిపాల్ గారి సజెషన్స్ తీసుకొని ఒక ప్రిడిక్షన్ మాత్రమే చేస్తున్నాను. సో మీరు కూడా మీ వే ఆఫ్ మైండ్ని యూజ్ చేసి నేను చెప్పిన దాంట్లో ఏది ఇంపార్టెంట్ ఉండొచ్చు, ఏది లెస్ ఇంపార్టెంట్ అనేది మీకే వదిలేస్తున్నాను. సో మ్యాక్సిమం నేను చేసిన దాన్ని వస్తాయని నేను ఆశిస్తున్నానండి. సో డైరెక్ట్గా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము. సో లా ఆఫ్ టాట్స్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని చాప్టర్స్లో మనకి ఏ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో లా ఆఫ్ టాట్స్లో కంప్లీట్గా మనకి నియర్లీ అబౌట్ 25 చాప్టర్స్ ఉన్నాయండి, యాజ్ పర్ సూర్యారావు గారి గైడ్ ప్రకారము. కానీ అందులో నేను కొన్ని 14 వరకు సెలెక్ట్ చేశాను. సో దట్ ఆ 14 చాప్టర్స్ మనం గో త్రూ చేస్తే ఖచ్చితంగా మనము 90% మార్క్స్ అయితే సెక్యూర్ చేయొచ్చు. సో టాట్ అంటే ఇది ఒక ఫ్రెంచ్ వర్డ్. టాట్ అనగా ట్విస్ట్ అన్నమాట. సో దీన్ని మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. ట్విస్ట్ అంటే అటు ఇటు అనే ఆలోచనలో ఉంటారు. సో ఇంకో మీనింగ్ ఏంటంటే టాట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ సివిల్ రాంగ్ అండి. సో టాట్ అనేది మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి అనేది కూడా మనకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాము. సో ఇంపార్టెన్స్లో టైప్స్ ఆఫ్ టాట్స్ అనేది నెగ్లిజెన్స్ ఒకటి ఉంటుంది, స్ట్రిక్ట్ లయబిలిటీ ఒకటి ఉంటుంది, అలాగే ఇంటెన్షనల్ అంటే వాంటెడ్గా చేయాల్సింది ఉంటుంది. సో ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. నెక్స్ట్ ఇంకా నేను ఇంపార్టెంట్ చాప్టర్ ఏది ఉందంటే, యాజ్ యూజువల్గా మనం ఏ సబ్జెక్ట్ ఎత్తుకున్నా డిఫైన్ అండ్ మీనింగ్ కంపల్సరీగా నేర్చుకోవాలి. ఆ సబ్జెక్ట్ ఏం చదువుతున్నాము, దేనికోసం చదువుతున్నాము, ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో ఫస్ట్ చాప్టర్ డిఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ టాట్ అండి. సో సెకండ్ చాప్టర్ వచ్చి జనరల్ ఎక్స్పెక్టేషన్స్. సో జనరల్ ఎక్స్పెక్టేషన్స్ని మనం యాక్ట్ ఆఫ్ గాడ్ కూడా అనొచ్చు. దీంట్లోంచి మనకు 5 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే కెపాసిటీ ఆఫ్ పార్టీస్, ఏదైతే మనము నిన్న కాన్స్టిట్యూషన్ లాలో చెప్పుకున్నాము. కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అంటే కాన్స్టిట్యూషన్లో కాదు, కాంట్రాక్ట్లో డిస్కస్ చేసినట్టు కెపాసిటీ ఆఫ్ పార్టీస్ అనేది ఒక మైనర్తో కాంట్రాక్ట్ చేయొచ్చా లేదా, ఒక కన్విక్ట్తో కాంట్రాక్ట్ చేయొచ్చా లేదా, అలాగే ఇందులో టాట్లో వచ్చేసరికి ఒక ఏమంటారంటే ఒక కన్విక్ట్ ఒక సివిల్ రాంగ్ చేస్తే అతని పనిష్మెంట్ ఇవ్వచ్చా లేదా, ఒక పిచ్చివాడు ఏదన్నా సివిల్ రాంగ్ చేస్తే దానికి తగిన పనిష్మెంట్ ఉందా లేదా అని కంప్లీట్లీ ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తారు. అలాగే నెక్స్ట్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వైకారియస్ లయబిలిటీ అండి. సో వైకారియస్ లయబిలిటీ అంటే మీకు ఆల్రెడీ ఒకసారి మీరు గూగుల్ చూస్తే మీకు అర్థమవుతుంది వైకారియస్ లయబిలిటీ అంటే ఏంటి అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ వైకారియస్ లయబిలిటీ ఆఫ్ ది స్టేట్ అండి. సో రెస్పాన్సిబిలిటీ, లయబిలిటీ అంటే బాధ్యత అన్నమాట. సో స్టేట్ యొక్క బాధ్యతలు ఏమున్నాయి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. అలాగే సిక్స్త్ చాప్టర్ ట్రెస్ పాసెస్ టు ద పర్సన్, ఇది కూడా సిక్స్త్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి దీంట్లోంచి. అలాగే ట్రెస్ పాస్ ఆఫ్ ల్యాండ్, ట్రెస్ పార్ట్స్ ఆఫ్ గూడ్స్. సో ట్రెస్పాట్స్ అంటే అతిక్రమణ అనగా
మనకి వితౌట్ పర్మిషన్, మన పర్మిషన్ లేకుండా మన మన పరిధిలో ఉన్న ఆస్తిని కానీ, వస్తువులు కానీ, అలాగే ల్యాండ్ని కూడా ఆక్రమించటనే ట్రెస్పాస్ అంటారు. సో ట్రెస్పాస్ టు ద పర్సన్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన దాని మీద మనం అతని పర్మిషన్ లేకుండా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే అది చాలా నేరం కింద మన టాట్లో చెప్పబడుతుంది. అలాగే ల్యాండ్ పైన కూడా అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ ఫోర్మోస్ట్ 9th చాప్టర్ ఏంటంటే డిఫామేషన్ అండి. డిఫామేషన్ ఈజ్ నథింగ్ బట్ పరువు నష్టము. సో ఇది మన ఐపీసీ సెక్షన్ 499లో కూడా డిస్కస్ జరుగుతుంది. సో మీరు టాట్ చదివేటప్పుడు ఒక బాగా కేర్ఫుల్గా నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులో లాగా కాంట్రాక్ట్స్లో లాగా, కాన్స్టిట్యూషన్ లాగా, ఐపీసీ లాగా ఇక్కడ ఎలాంటి సెక్షన్స్ ఉండవు, అలాగే ఎలాంటి ఆర్టికల్స్ కూడా ఉండవు. ఇది మొత్తం థియరీ పార్ట్ లాగా ఉంటుంది. కానీ ఇది ఎంత బాగా చదువుకుంటే సేమ్ ఆపోజిట్గా ఐపీసీ ఉంటుంది. సో మీకు బాగా డిస్టింగ్విష్ బాగా తెలుస్తుంది. సో దట్ మీకు మంచి స్కోప్ ఉంటుంది ఫ్యూచర్లో కూడా. ఓకేనా అండి. నెక్స్ట్ వచ్చి 10th చాప్టర్ న్యూసెన్స్. ఇది కూడా 286 ఐపీసీ సెక్షన్లో డిస్కస్ చేయబడి జరుగుతుంది. ఇందులో కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అలాగే నెగ్లిజెన్స్ అనేది 304 ఐపీసీ సెక్షన్. ఇది కూడా చాలా చోట్ల 5 మార్క్స్ క్వశ్చన్ అడిగిన సందేశాలు చాలా చోట్ల ఉన్నాయి. సో యూ ప్లీజ్ గో త్రూ దట్ నెగ్లిజెన్సీ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చి 12th చాప్టర్ రెమెడీస్ అండి. రెమెడీస్ ఫర్ టాట్ రిగార్డింగ్ టాట్ ఇన్ జ్యుడిషియల్ రివ్యూస్ అనేది 12th చాప్టర్. అలాగే 13th చాప్టర్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. లా ఆఫ్ టాట్లో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ చేశారని. సో 13th చాప్టర్ ఏం లేదండి, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1963. సో మీరు ఒకసారి గూగుల్ త్రో చేస్తే 1986 నుంచి 2019 వరకు ఏమేమి చేంజెస్ జరిగాయి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్లో, ఇవన్నీ ఒకసారి గో త్రూ చేసుకొని ఒక చిన్న నోట్స్ రాస్తే సరిపోతుంది. అతను ఏ క్వశ్చన్ అడిగినా కూడా కన్స్యూమర్కి సంబంధించిన మనం ఈ క్వశ్చన్ రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ మోటార్ వెహికల్ యాక్ట్ కానీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్. సో ఇది కూడా యాజ్ యూజువల్ మనం ఒకసారి గూగుల్ త్రూ చేసామనుకోండి, దీనికి సంబంధించిన కంప్లీట్ డేటా దొరుకుతుంది. సో అది ఒక బ్లైండ్గా మీరు ఎంవీకి సంబంధించిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఇది రాసేస్తే సరిపోతుందండి. సో హోప్ దట్ మీకు నేను చెప్పిన చాప్టర్స్ అన్నీ అర్థమయ్యాయి. అలాగే ఏ చాప్టర్స్ ఇంపార్టెంట్ అనేది కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా లేట్ చేయకుండా నేను డైరెక్ట్గా ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉండొచ్చు అనేది కూడా నేను ఒక చిన్న ప్రిపరేషన్ చేశాను. సో దట్ మీరు దానిపైన ఒకసారి ఆలోచించి మీరు కూడా వస్తుందా లేదా అని చదివేస్తే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది. అదర్వైజ్ మీ దగ్గర గైడ్స్ లేవు, నోట్స్ ఇవ్వాల్సిందంటే నేను నెక్స్ట్ మండే నేను నోట్స్ ఇవ్వదలుచుకున్నాను. సో నోట్స్ కూడా ఇస్తాను. సో దట్ మీరు అవే నేర్చుకుని రాసేసినా కూడా ఇబ్బంది లేదండి. మీకు 50 to 60 మార్క్స్ వరకు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే లాలో మనకి ఒక మంచి ఆపర్చునిటీ అంటే ఒక ఎంటీ పేపర్ లేకుండా ఏది రాసి వచ్చినా ఆ సబ్జెక్ట్కి సంబంధించిన ఏ మ్యాటర్ రాసి వచ్చినా మనకి పాస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు అదన్నీ ఒకసారి ఆలోచించి చూడండి. సో నెక్స్ట్ మీరు వీడియో లెంతీగా ఉందని అనుకోవద్దండి, ఎందుకంటే ఇది లా కాబట్టి చాలా మ్యాటర్ కవర్ చేయాల్సి వస్తుంది. అలాగే నేను స్పీడప్ కూడా చేశాను. మీరు బహుశా 2 వీడియోలు చూస్తే ఈ వీడియోకి చాలా స్పీడప్ చేశాను, ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది. సో ఇంకా లేట్ లేకుండా నేను ఇంకా ఒక 10 క్వశ్చన్స్ చెప్పేస్తాను టాట్స్కి సంబంధించి. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే డిఫైన్ టాట్ అండ్ డిస్టింగ్విష్ బిట్వీన్ టాట్ అండ్ క్రైమ్ అండి. ఇది కంపల్సరీగా నేర్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో 5 మార్క్స్ కానీ 10 మార్క్స్ కూడా వస్తుంది. సో దీంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. సో నెక్స్ట్ జనరల్ ఎక్స్పెక్టేషన్స్లో యాక్ట్ ఆఫ్ గాడ్, ఇది 5 మార్క్స్కి వస్తుంది. సో ఇది కూడా మీరు ఒకసారి రాసేసుకోండి. జనరల్ ఎక్స్పెక్టేషన్స్లో యాక్ట్ ఆఫ్ గాడ్ అండి. అలాగే నెక్స్ట్ 10 మార్క్స్ క్వశ్చన్ డిఫమేషను, పరువు నష్టము, ఐపీసీ సెక్షన్ 499లో దీని గురించి కంప్లీట్గా ఉంటుంది. సో ఇది కూడా బాగా నేర్చేసుకోండి. అలాగే లా రిలేటింగ్ టు జనరల్ డిఫెన్స్ అండర్ లా ఆఫ్ టాట్స్, ఈ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నేను చాలా చెక్ చేశాను, చాలా చోట్ల అడిగారు. సో దీన్ని కూడా మీరు స్టార్ మార్క్ వేసి పెట్టుకోండి. అలాగే రెమెడీస్ ఆఫ్ కన్స్యూమర్ యాక్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986, నేను ఇంతకుముందే చెప్పాను. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైనా అడిగితే మీరు ఒకసారి కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కంప్లీట్గా 1986 నుంచి 2019 వరకు చెక్ చేసుకోండి. సో ఒకసారి రఫ్గా నోట్స్ రాసుకొని ఆ నోట్స్ అక్కడ దింపేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. సో ఫోర్మోస్ట్ థింగ్ అంటే నెక్స్ట్ లా ఆఫ్ టాట్స్లో డ్యామ్ షూర్ క్వశ్చన్స్లో ఇది ఒక డ్యామ్ షూర్ క్వశ్చన్ అండి. లయాన్స్ వర్సెస్ ఫ్లెచర్
అనే కేసు డిస్కస్ చేయండి అని అడుగుతారు. కంపల్సరీగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే చాలా క్వశ్చన్స్ నేను రెఫర్ చేశాను. రిలయన్స్ వర్స్ ఫ్లెచర్ అనేది, అలాగే జనరల్ డిఫెన్స్ అండర్ లా ఆఫ్ థాట్స్, డిఫైన్ థాట్ అండ్ క్రైమ్, డిఫెమేషన్, ఈ 4 క్వశ్చన్స్లో కంపల్సరీగా 2 క్వశ్చన్స్ వస్తాయండి. ఎలాంటి డౌట్ అయితే లేదు. అలాగే డ్యామేజెస్కి సంబంధించి 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే వైకేరియస్ లైబిలిటీలో మనకి 5 మార్క్స్ వచ్చే క్వశ్చన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ప్రైవేట్ అండ్ పబ్లిక్ న్యూసెన్స్ కింద నేను చెప్పాను కాబట్టి ప్రైవేట్ అండ్ పబ్లిక్ న్యూసెన్స్ కింద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే నెగ్లిజెన్స్ కింద కూడా 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మీరు ప్రైవేట్ కానీ పబ్లిక్ నెగ్లిజెన్సీ లేదంటే న్యూసెన్స్ కింద రెండిట్లో ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో మోటార్ వెహికల్ యాక్ట్ ఇది కూడా 5 మార్క్స్ వస్తుంది. సో మీరు మోటార్ వెహికల్ యాక్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. సో నేను చేసిన వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే చాలా టైం తక్కువ ఉంది. నేను ఫర్దర్ చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. సో మీరు కూడా నా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.